నేను ఆల్రెడీ చెప్పినట్టు 31 ఆగస్టున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చైనాకి వెళ్ళారు. ఇది ఒక జస్ట్ నార్మల్ బయలాటరల్ విజిట్ కాదు. ఇది ఒక హిస్టారిక్ జియోపొలిటికల్ మూవ్మెంట్ లాగా చూస్తుంది ప్రపంచ మీడియా మొత్తం. ముఖ్యంగా అమెరికా మీడియా అవుట్లెట్స్ లైక్ CNN, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ అండ్ ఈవెన్ పాలసీ థింక్ ట్యాంక్ రిపోర్ట్స్ అన్ని కళ్ళు మోడీ జీ జిన్పింగ్ మీటింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేశాయి. CNN వరల్డ్ హెడ్లైన్లో క్లియర్గా రాసింది, జీ జిన్పింగ్ మోడీ టాక్స్ ఫ్రెండ్షిప్ ఇన్ కన్ఫ్యూజన్ వరల్డ్ యాజ్ ఎ ట్రంప్ టారిఫ్స్ బైట్. ఇది ఒక సింపుల్ సెంటెన్స్ లాగా కనిపించవచ్చు, కానీ కాంటెక్స్ట్లో చూస్తే ఇది మనకి చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సిన మాటలు. ఎందుకంటే ఇప్పుడున్న గ్లోబల్ సిచ్యువేషన్ చాలా అన్స్టేబుల్గా ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుంది, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. వెస్టర్న్కి చైనాకి ఉన్న గొడవలు ఇండో పసిఫిక్ రీజియన్లో చాలా పెరుగుతున్నాయి. అమెరికా, యూరోప్ యూనియన్ కూడా యుక్రెయిన్కి ఇంకా సపోర్ట్ చేయడం వల్ల ఇంటర్నేషనల్గా ఒత్తిడి ఫేస్ చేస్తున్నాయి. మరి క్రిటికల్ టైంలో ఇండియా, చైనా కలిసి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడడం అది ఖచ్చితంగా గ్లోబల్ పవర్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక మేజర్ షిఫ్ట్ లాగా కనిపిస్తుంది. ఇంకా ట్రంప్కి ఒక బిగ్ పొలిటికల్ వెపన్ ఏంటి అంటే టారిఫ్స్. ట్రంప్ ప్రామిస్ చేసిన స్లోగన్ ఏంటి అంటే మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అగైన్ బై ప్రొటెక్టింగ్ అమెరికన్ ఇండస్ట్రీస్. అది అప్లై చేసిన స్ట్రాటజీ ఏంటి అంటే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాలు చైనా, ఇండియా, మెక్సికో, జర్మనీ, జపాన్. ఈ దేశాలన్నిటి మీద హెవీగా టారిఫ్స్ వేయడం. ట్రంప్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ట్రంప్ టారిఫ్స్ వల్ల చైనా ఎకానమీ వీక్ అవుతుందని, ఇండియా రష్యా నుండి విడిపోతుందని. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ట్రంప్ ఊహించిన దానికి కంప్లీట్గా ఆపోజిట్గా జరుగుతుంది. ఎందుకంటే చైనీస్ ఎకానమీ స్లోడౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ చైనీస్ ఎక్స్పోర్ట్స్ ఆల్టర్నేటివ్ మార్కెట్స్ లైక్ ఆఫ్రికన్ కంట్రీస్ ఇంకా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కంట్రీస్కి డైవర్ట్ చేసింది. ఇంకా ఇండియా వెస్ట్ ప్రెజర్కి బెండ్ అవుతుందని ఇమాజిన్ చేశారు, కానీ రియాలిటీ చూస్తే ఇండియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్స్ కొనటం ఇంకా పెంచింది. వెస్టర్న్ శాంక్షన్స్ రష్యా మీద అప్లై చేసినా కూడా ఇండియా రష్యన్ ఆయిల్స్ కొనటం ఆపల. ఇండియా ఓపెన్గా చెప్పింది అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ కమ్స్ ఫస్ట్ అని. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నెక్స్ట్ మంత్ ఇండియా 10 to 20% ఎక్స్ట్రా క్రూడ్ ఆయిల్ రష్యా నుండి కొనడానికి రెడీగా ఉంది. ఇండియా వెస్టర్న్కి, ప్రపంచానికి క్లియర్గా మెసేజ్ ఇచ్చింది, ఇండియా వెస్టర్న్ ప్రెజర్కి బెండ్ అవ్వదు. ఇండియా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని ఫాలో చేస్తుంది. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ట్రంప్ యూరోప్ కంట్రీస్ని కన్విన్స్ చేస్తున్నాడు, మీరు కూడా ఇండియా మీద టారిఫ్స్ వేయండి అని. కానీ యూరోప్కి ఇండియా ఒక మేజర్ ఎనర్జీ సప్లయర్గా ఉంది. క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే యుక్రెయిన్కి డీజిల్ సప్లై చాలా ఎక్కువ చేసేది మన ఇండియానే. అదే టైంలో ఇండియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్స్ కొని ఆ ఆయిల్స్ని రిఫైన్ చేసి డీజిల్గా యుక్రెయిన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అయితే దీనివల్ల ట్రంప్ స్ట్రాటజీ బ్యాక్ ఫైర్ అయ్యింది. టారిఫ్స్ వల్ల ఇండియా రష్యాకి దగ్గరైంది, ఇంకా చైనాతో కూడా దగ్గరైంది ఇండియా. అందుకే ఇప్పుడు మోడీ గారు చైనాకి వెళ్ళిన వెంటనే జీ జిన్పింగ్ పర్సనల్గా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం మోడీ జీ జిన్పింగ్ మీటింగ్కి సర్టెన్ టైం ఎలకేట్ చేశారు, కానీ యాక్చువల్గా మీటింగ్ 20 to 30 minutes ఎక్స్ట్రా టైం పట్టింది. మామూలుగా టాప్ లెవెల్ మీటింగ్స్లో టైం స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు, కానీ ఈ మీటింగ్లో డీపర్ డిస్కషన్స్ పాజిటివ్గా జరిగింది. మోడీ గారు ఇండియాకి చైనాకి మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ మళ్ళీ ఓపెన్ చేశారు. జీ జిన్పింగ్ కూడా చెప్పారు ఇట్ ఈజ్ వైటల్ టు బి ఫ్రెండ్స్ అని. అంతేకాకుండా జీ జిన్పింగ్ ట్రస్ట్ చేసి చెప్పారు ఇండియా చైనా ఫ్రెండ్షిప్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ వరల్డ్ పీస్ అండ్ నైబర్హుడ్ స్టెబిలిటీ అని. ఇది ఒక జస్ట్ స్టేట్మెంట్ కాదు, గ్లోబల్ ఎకానమీ, సప్లై చైన్, రీజనల్ సెక్యూరిటీ అన్నిటిల్లో ఇండియా చైనా కోఆపరేషన్కి చాలా పెద్ద రోల్ ఉంది. కానీ మెయిన్ క్వశ్చన్ ఇమ్మీడియట్గా రేజ్ అవుతుంది, బోర్డర్ ఇష్యూస్ ఎలా రిజాల్వ్ చేస్తారు అని. ఎవరైనా జియోపొలిటికల్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇండియన్స్కి, చైనీస్కి ఇదే ఫస్ట్ కన్సర్న్. ఎందుకంటే ఒక సడన్ గాల్వన్ టైప్ ఇన్సిడెంట్ వస్తే 5 years వరకు రిలేషన్స్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని ఆపడానికి ఇండియా, చైనా డిసైడ్ చేశారు బోర్డర్స్ని మెయింటైన్ చేయడానికి స్పెషల్ రిప్రజెంటేటివ్స్ని డిప్లాయ్ చేయాలని. ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ కంటిన్యూస్గా కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేస్తారు. దీనివల్ల LAC వద్ద గొడవలు జరగకుండా ఉంటాయి. కానీ ఇండియా క్లియర్గా చెప్పింది పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని. LAC అనే కన్ఫ్యూజన్ కాకుండా ప్రాపర్ ఇంటర్నేషనల్ బోర్డర్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పింది. కానీ క్వశ్చన్ ఏంటంటే చైనా అక్షయ్ చిన్ని వదిలేసుకుంటుందా, అరుణాచల్ ప్రదేశ్ క్లెయిమ్ని విత్డ్రా చేసుకుంటుందా? ఈ క్వశ్చన్స్ అన్ని ఓపెన్గానే ఉన్నాయి, ఆన్సర్స్ ఏమీ లేవు. మోడీ గారు ఎంఫసైజ్ చేశారు 1/3 ఆఫ్ హ్యూమానిటీ నియర్గా 2.8 billion పీపుల్ ఇండియా, చైనాలో ఉంటారు.
ఈ రెండు పెద్ద దేశాలు కోఆపరేట్ చేసుకుంటే గ్లోబల్ ప్రోగ్రెస్ యాక్సలరేట్ అవుతుంది. ఎందుకంటే ఇండియా చైనా ఈ రెండు దేశాల్లో లార్జెస్ట్ లేబర్ ఫోర్స్ ఉంది. ఈ రెండు దేశాలు బిగ్గెస్ట్ మార్కెట్ కన్స్యూమర్స్. ఈ రెండు దేశాలు ఏషియన్ సివిలైజేషన్స్. ఈ రెండు దేశాలు కోఆపరేట్ అయితే గ్లోబల్ ఎకానమిక్ గ్రావిటీ ఏషియాకి షిఫ్ట్ అవుతుంది. ఇంకా ఈ SCO సమ్మిట్ కి రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కూడా చైనాకి రీచ్ అయ్యాడు. ఇది ర్యాండమ్ కోఇన్సిడెన్స్ కాదు. ఇది డైరెక్ట్ గా RIC రష్యా ఇండియా చైనా ఆప్టిక్స్ కి స్ట్రెంథన్ చేస్తుంది. ఈవెన్ అఫీషియల్ RIC సమ్మిట్ ఫార్మల్ జరగకపోయినా మోడీ, జీ జిన్పింగ్, పుతిన్ ఒక స్టేజ్ మీద ఫోటో దిగుతారు. అమెరికాకి, యూరోప్ యూనియన్ కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ట్రంప్ ఆల్రెడీ ప్రెజర్ పెడుతున్నాడు యూరోప్ మీద. ఇండియా జీ జిన్పింగ్ పుతిన్తో దగ్గర అవుతుంది, అయితే టారిఫ్స్ ఇంకా ఎక్కువ వెయ్యాలి అని. ట్రంప్ ఇప్పుడు మామూలుగా టెస్ట్ చేస్తున్నాడు ఇండియా అమెరికా రిలేషన్స్ ఎప్పటికీ బ్రేక్ అవ్వగలవు అని. ఇప్పుడు 4 ఫండమెంటల్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి ఇండియాకి, అమెరికాకి. అవి చెక్కు చెదరకుండా ఉంటే ఇండియా అమెరికా డిఫెన్స్ కోఆపరేషన్ సేఫ్గా ఉంటాయి. ఒకవేళ ఆ అగ్రిమెంట్స్ బ్రేక్ అయితే ఇండియా అమెరికా టైస్ లాస్ట్ 40 to 50 years బ్యాక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాయి. అమెరికా మీడియా చెప్తుంది ఇండియా షుడ్ నాట్ వాక్ ఇన్ టు చైనా రష్యా ట్రాప్. వాళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే ట్రంప్కి యాంటీ ఇండియా స్టాన్స్ ఎక్కువ కాలం ఉండదు అని, మెల్లమెల్లగా తగ్గుతుంది అని. ఎందుకు చెప్తున్నారు అంటే ఇండియా మేజర్ కమిట్మెంట్స్ రష్యా చైనాతో ఇప్పుడు చేయకూడదు అని అడ్వైస్ చేస్తున్నారు. కానీ ఇండియా నేషనల్ స్ట్రాటజీ ఏంటి అంటే మల్టీ అలైన్మెంట్. అంటే వెస్ట్తో కోఆపరేట్ చేస్తుంది, ఈస్ట్తో కూడా కోఆపరేట్ చేస్తుంది. ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని ఫాలో చేస్తుంది. నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే చైనాలో జరుగుతున్న ఈ SCO సమ్మిట్లో ఇండియాకి చైనాకి మధ్య పాజిటివ్గా బిగ్ ట్రేడ్ డీల్ జరిగితే మన ఇండియాకి 10 to 20 years మంచి గ్రోత్ ఉంటుంది. అలానే చైనా వేస్ట్ ప్రోడక్ట్స్ని ఇండియాలో డంప్ చేయకూడదు. మన మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్కి దెబ్బ. ఇండియాకి మేజర్గా ఏది ఇంపార్టెంటో అది ఇంపోర్ట్ చేసుకోవాలి. మన ఎక్స్పోర్ట్స్ని చైనాకి ఎక్కువ చేయాలి. కొంచెమైనా జియో పాలిటిక్స్ గురించి తెలిసిన వాళ్ళని అడిగితే ఇండియాకి మేజర్ ట్రేడ్ పార్ట్నర్ ఎవరు అని సింపుల్గా చెప్పేస్తారు, అమెరికా అని. ఈ అమెరికా డిపెండెన్సీని తగ్గించాలి. ఎక్స్పోర్ట్స్ని న్యూ మార్కెట్స్కి డైవర్ట్ చేయాలి. ఒక్కడి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. ఒకవేళ అయితే దాన్ని చులకనగా తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తారు. ఒక బిజినెస్ మ్యాన్కి ఒక ఫ్రెండ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ తన లాభాల గురించి మాత్రమే చూస్తాడు, వేరే వాళ్ళ గురించి పట్టించుకోడు. అదే ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్కి సహాయం చేస్తాడు, కష్టాల్లో ఉంటే సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.